యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేసేది ఏంటంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 14, 15, 16, 17 ఇవి 4 వచనాలు మనం గత కార్యక్రమంలో చూసాము. ఈ 4 అంశాల్లో ఆయన చెప్తుంది ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే శరీర ఉపవాసాలు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిసయ్యులు, పాత నిబంధనకు చెందినటువంటి వారు క్రొత్త నిబంధన విషయానికి వచ్చేసరికి మీరు ఉపవాసం చేయాల్సింది శరీర విషయం కాదు, ఆత్మ విషయమై హృదయంలో మీరు ఏం చేయాలంటే లోకాన్ని సంపాదించుకోలేనటువంటి ఉపవాసం. గత కార్యక్రమం మనతో మాట్లాడాడు, వివరంగా తెలియజేశాడు. తండ్రి యొక్క ఉద్దేశం కుమారుడు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఇది చెబుతుంది యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. ఆయన ఎవరికి? యోహాను శిష్యులకి తెలియజేస్తున్నాడు. యోహాను శిష్యులు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారే. యేసుక్రీస్తు వారు వచ్చేసరికి వారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారే. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రానికి ముగింపు ప్రారంభమైంది. అలాగే నూతన నిబంధన, క్రొత్త నిబంధన, న్యూ కవెనెంట్ చేయబోతున్నాడు ఆయన. ఆ యొక్క న్యూ కవెనెంట్ చేయబోతున్నటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. శిష్యులు తెలియజేస్తున్నాడు. పెండ్లి కుమారుడు అన్నటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నంత సేపు ఈ యొక్క ఉపవాసం చేయనవసరం లేదు. నీ శిష్యులు ఎందుకు చేయరని యోహాను శిష్యులు అడుగుతుంటే, ఇప్పుడు ఉపవాసం చేయనవసరం లేదు, పెండ్లి కుమారుడు వారితో పాటే ఉన్నాడు కాబట్టి. అంటే ఒక ముఖ్యమంత్రి పదవికి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఎలక్షన్ కోడ్ ఒక 3 నెలలు అంత ఇస్తారు. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క మేనిఫెస్టో ఆయన ప్రారంభించారు. అంటే రద్దు అయిపోయింది ఆల్రెడీ. పాత నిబంధన రద్దు అంటే రద్దు అయిపోయి చలామణిలో లేదు. కానీ తాత్కాలికమైనటువంటి ఎన్నికల అధికారికి ఏ విధంగా అప్పచెప్పబడుతుందో, ఎన్నికల అధికారే దానికి రాష్ట్రానికి ఎలాగైతే ప్రతిదీ చూసుకుంటా ఉంటాడో, అదే విధంగా యేసుక్రీస్తు వారు కూడా ఆయన తన యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తెలియజేస్తున్నాడు. ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనుకోవచ్చు. మనం ఒక విధంగా చూస్తే యేసుక్రీస్తు వారు వచ్చింది ఎలక్షన్ క్యాంపెయినింగ్ గా ఉంటది అనమాట. అది ఆ సమయంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ముఖ్యమంత్రి ఉంటారు, ఆ ఎలక్షన్ అధికారే ప్రభుత్వం చేస్తారు. అంటే ఇక్కడ మనకి ఏం చేస్తుంది, పరలోక ప్రభుత్వం యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది. పెండ్లి కుమారుడు అక్కడ ఉన్నాడు అనమాట. పెండ్లి కుమారుడు వారి మధ్యలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి అధికారం భూమి మీదకు రావడం జరిగింది. ఆ అధికారాన్ని ఈయన రాబోయే రోజుల్లో ఆయన మేనిఫెస్టో అంటే ఈ యొక్క ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిచేవారు ఆయనతో పాటు ఉంటారు అని ఆయన యేసుక్రీస్తు వారి యొక్క అంటే ఈ లోక పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఏదైతే తెలియజేస్తుందో అదే విధంగా యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. అదే ఈ 9వ అధ్యాయంలో రాయబడుతుంది. ఇక్కడ 14వ వచనం నుంచి 17 వరకు ఉన్నటువంటి వచనాల్లో క్రొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్షారసాన్నే పోయండి, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసాన్ని ఎవ్వడు పొయ్యడు అంటున్నారు అని యోహాను శిష్యులకు యేసుక్రీస్తు వారు వివరించి చెప్తున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన అంటున్నాడు, ఈ విధమైనటువంటి స్థితిలో ఏదైతే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఉపవాసాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. పాత నిబంధన కాలంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వ్యత్యాసంగా ఉంటుంది. అందుకని ఇది క్రొత్త మార్గం. పాత ఆచారాలు తీసుకొచ్చి ఇందులో కలపమాకండి. అది ఎవరైనా సరే పాస్టర్స్ గా ఉన్నటువంటి వారిని మీరు గుర్తుపట్టండి. వారు క్రొత్త నిబంధనకి సేవకులుగా ఉన్నారా లేక పాత నిబంధనకి సేవకులుగా ఉన్నారా అనేది గుర్తుపట్టాలి. పాత నిబంధన రాయబడింది ఎందుకంటే మనకి బుద్ధి కలగటానికి. ఒకసారి పాత నిబంధనలో జరిగిన విషయాన్ని చూడండి, దేవుని యొక్క గొప్పతనాన్ని చూడండి. కానీ అటువంటి దేవుడు క్రొత్త నిబంధన ఏ విధంగా వచ్చాడు, మన మధ్యకు వచ్చాడు. ఆయన మహిమను చూస్తేనే బ్రతకరు ఎవరు. అటువంటిది ఆయన మన మధ్యకు వచ్చాడు. అంటే ఈ రోజు ఆయన్ని మనం ముట్టుకోవచ్చు. అంటే శరీరధారిగా దేవుడు వచ్చాడు. అంటే ఎన్ని రెట్లు ఆయన తగ్గించుకుని రావడం జరిగింది. ఆ వచ్చిన యేసుక్రీస్తు వారు ఆ రాజ్యం, పరలోక రాజ్యం సమీపించి ఉంది, మీరు మారు మనసు పొందుడని చెప్పి అరణ్యంలో ఒక కేక వినబడుతుంది. అదే యోహాను. ఆ పరలోక రాజ్యం రాబోతుంది, ఆ రాజ్యం మన మధ్యలో నివసించబోతుంది, ఆ రాజ్యం ఇచ్చే మేనిఫెస్టోని మనం అంగీకరించాలి, అది అసలైనది అని చెప్పి అరణ్యంలో ఒక కేక పాత నిబంధన వారికి వినబడుతుంది. అది కేక, కావలి వారి యొక్క కేక అది. అందుకనే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం అంటాడు, నిన్ను కావలిగా ఉంచి ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలకు అంటాడు. అలాగే యేసుక్రీస్తు వారిని రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారిని గురించి తెలియజేస్తున్నాడు.
యోహాను గారు. ఆయన రాజ్యము ఇక్కడికి వస్తుంది, మన మధ్యకి ఆయన రాజ్యం వస్తుంది, ఆయన రాబోతున్నాడు, మారు మనసు పొందండి అంటున్నాడు. అంటే మారు మనసు పొందండి అంటే ఇప్పుడు దాకా మీరు చేసినటువంటి ఆచారాలు ఉన్నాయే, పండగలు గాని ఈ రకరకాలైనటువంటి విషయాల్లో ఆచారాలు ఉన్నాయి, అమావాస్య అని ఇవన్నీ చేశారు మీరు. ఆచారాలు కాదు, ఉపవాసాలే గాని విశ్రాంతి దినం అని గాని ఈ ఆచారాలన్నీ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు వారు వాటికి ముగింపు చేయబోతున్నాడు. మారు మనసు పొందండి, క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు పాత ఆజ్ఞల్లోకి వెళ్ళమాకండి అని ఖచ్చితంగా ఇక్కడ రాస్తున్నాడు. ఈ సమయంలో మనం చూసినట్లయితే ఆయన ఒక ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నాడు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి, వారికి ఉన్నటువంటి అర్థమయ్యే లాంగ్వేజెస్ లో. ఈ రోజు మనందరికి 2026 సంవత్సరం కరోనా గురించి తెలుసు, దానికి సంబంధించిన మాస్కుల గురించి మనకు తెలుసు, అవి ఎలా యూజ్ చేసామో మనకు తెలుసు, శానిటైజేషన్ గురించి తెలుసు, మనకి వీటిని ఎలా వినియోగించుకున్నామో మనకి ఇప్పుడు తెలుసు. ఇప్పుడు ఆయన రాస్తున్న సమయంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి ఎగ్జాంపుల్ గా ద్రాక్ష రసాన్ని, తిత్తుల గురించి తెలియజేశాడు ఆయన. ఎందుకంటే లోకస్తులు ఎక్కువగా కూడా త్రాగుబోతులు, వ్యభిచారులుగా ఉన్నటువంటి లోకం ఇది. అందుకనే ఆ లాంగ్వేజెస్ లోనే దేవుడు మాట్లాడేవాడు మాక్సిమం వాళ్ళకి అర్థమయ్యే భాషలో, ఆ అర్థమయ్యే భాష లాంగ్వేజ్ లో మాట్లాడతాడు అనమాట. పాత నిబంధనలు వ్యభిచారంగా అంటే శారీరకమైనటువంటి వ్యభిచారులు ఉన్నారు, కానీ ఇప్పుడు కొత్త నిబంధన విషయానికి వచ్చేసరికి ఆత్మీయ వ్యభిచారం, అబద్ధధనముతో చేసేది ఆత్మీయ వ్యభిచారం. పాత నిబంధన గ్రంథంలో ఉంది శారీరకమైన. క్రొత్త నిబంధన వచ్చేసరికి నువ్వు అబద్ధధనాన్ని సంపాదించుకుంటే నీ మనసు మారలేదని, ఆశీర్వాదాల మీద నీ ధ్యాస ఉందని అర్థం. అది పాత నిబంధన గ్రంథానికి సంబంధించింది. అది క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఉపవాసాల విషయం ఉంది. ఉపవాసం చేయాల్సింది లోకాన్ని సంపాదించుకోలేనటువంటి ఉపవాసం. దానివల్ల వచ్చేదేంటి? శరీరానికి శ్రమ వస్తుంది కానీ ఆత్మ రక్షించబడుతుంది. అంటే అడ్డమైనటువంటి వాటి మీద దృష్టి పడదు, దృష్టి లోపం ఉండదు. నీ కను దృష్టి సరిగ్గా ఉంచుకోమని చెప్తాడు ఆయన. కను దృష్టిని సరిగ్గా ఉంచుకోండి. అది ఉపవాస విషయంలో ఏం చెప్తున్నాడు? మీరు ఆ రోజుల్లో శారీరకమైనటువంటి ఉపవాసాలు చేయాలన్నది ఉంది, కానీ ఈ రోజు శరీర ఉపవాసం కాదు, ఆత్మీయ ఉపవాసం. దీనికి సంబంధించి ఇస్తున్నటువంటి వాక్య భాగం ఇది. మీరు చూసినట్లయితే ఒకసారి మనం ఆ వాక్యాన్ని ఒకసారి మరలా రిపీట్ చేద్దాం, గత కార్యక్రమంలోదే. కానీ ఈ రోజు మరలా మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే క్రొత్త మార్గం ఇది. ఈ క్రొత్త మార్గంలో ఉపవాసాలు ఉండవు. తర్వాత ఆదివారం కాదు, ప్రతిరోజు ఆయనతో అనుదినము దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, బైబిల్ని ధ్యానించాలి. ఒక్క ఆదివారంతో వెళ్తే చాలు, లేకపోతే నెలకు ఒకసారి వెళ్తే చాలు, ఆ సంవత్సరానికి ఒకసారి వెళ్తే చాలు. చూసినట్లయితే మనం ప్రతి వారం వెళ్తారు, ఒక్కొక్కరు ప్రతిరోజు చర్చికి వెళ్తారు, ఏదో ప్రార్థన చేసుకుంటా ఉంటారు, ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియదు. అలాగే వారానికి ఒకసారి వస్తే చాలు అంటారు, తర్వాత నెలకు ఒకసారి బల్లారదకు వస్తే చాలంటారు, అలాగే సంవత్సరానికి ఒకసారి పంటకు వస్తే చాలంటారు. ఇది కాదు క్రొత్త నిబంధనలు. అనుదినం ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన మార్గాన్ని ఏం చెప్తుందో, క్రొత్త నిబంధన మనకి ఏం తెలియజేస్తుందో మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఆయన మనతో చెబుతున్నటువంటి ఈ సందర్భాన్ని మనం గుర్తుపట్టాలి. ఎందుకంటే ఈ రోజు ఉపవాస విషయంలో మోసాలు జరుగుతున్నాయి. ఉపవాస ప్రార్థన అని చెప్పి మనుషులను మోయలేని వాటిలన్నిటిని పెట్టి ఆ రోజు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏం చేశారో, ఈ రోజు కూడా క్రొత్త నిబంధన విశ్వాసులుగా ఉండవలసినటువంటి పాస్టర్స్ గా ఉండాల్సిన వారు క్రొత్త నిబంధన పాస్టర్స్ గా ఉండవలసిన వారు పాత నిబంధన పాస్టర్స్ అయిపోయారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అయిపోయారు. ధర్మశాస్త్రం కేవలం మనకి ఇవ్వబడింది మనకి ఏ విధమైనటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క నడిపింపు ఏం జరిగిందో మనం చూసుకోవటానికే, తద్వారా మనం జాగ్రత్త వహించడానికే. కాబట్టి ఇక్కడ రాయబడుతున్నటువంటి విషయం ఏంటంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 14 నుంచి 17 వరకు ఉన్న వచనాల్లో లోక ఉపవాసం చెయ్యండి. మీరు పాత తిత్తులైనటువంటి వాటిని తీసుకుని పాత ఉపవాసాన్ని, శరీరాన్ని ఉపవాసం చేస్తే చాలు, ఇంకా దేవుడు చూసుకుంటాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఏ అవసరం ఉందో ఇన్ని రోజులు ఉపవాసం చెయ్యి, ఇన్ని రోజులు పలానా చర్చికి వెళ్ళు, ఇన్ని రోజులు పలానా స్వస్థ స్థానాలకు వెళ్ళు, ఈ రకమైనటువంటి విషయాలు చెప్తారు. ఇవన్నీ మీరు చేస్తే చస్తారా? ఇది దేవుడు కొత్తగా ఇవ్వబోతున్నటువంటి మేనిఫెస్టో, ఆయన తెలియజేస్తున్నటువంటి మేనిఫెస్టో. ఇది వినకపోతే మీరు పోతారా అని చెప్తున్నాడు. పనిమాల పరలోకం నుంచి వచ్చాడు ఆయన. వినాల్సిందే, మనం దీన్ని అనుసరించాల్సిందే. అయితే పాత ఉపవాసాన్ని తీసుకురామాకండి. మనుషుల్లో కనబడినట్టుగా మీరు 6వ అధ్యాయంలో చెప్తారు మత్తయి సువార్తలో, మీకు పబ్లిక్ లో కనబడే విధంగా మీరు ఉపవాసాలు ఉండమాకండి, సీక్రెట్ గా చేసుకోండి. ఉపవాసం ఉన్నట్టు దేవుడికి నీకే తెలియాలి. నువ్వు ఉపవాసం ఉన్న దేని గురించి ఉండాలి? ఆత్మీయ జీవితం బలపట్టాకే గాని లోకాన్ని సంపాదించుకోవటానికి కాదు. ఇది అన్ని వివరంగా రాస్తుంది. ఇవన్నీ ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి, అన్ని వర్తిస్తాయి. దేవుడు ప్రేమామయుడే, కానీ ఆయన ఏ విధంగా ప్రేమ చూపించాడంటే శత్రువు అయినటువంటి అపవాది ఆయన మనకు ప్రేమను అందించకుండా ఉండటానికి అనేక ఆటంకాలు పెట్టాడు. కానీ ఆయన ఆటంకాలని వాటన్నిటిని కూడా జయించి, ఈ లోకాన్ని జయించి
ఆయన ఆ శిలువ మరణ పునరుద్ధానం జయించాడు. ఆయన వాటన్నిటిని కూడా జయించి మనకి ఈ నూతన మార్గాన్ని చూపించాడు. ఆయన ఈ నూతన మార్గాన్ని చూపించడానికి ఆయనకి అనేక విధాలమైనటువంటి దాడులు జరిగినాయి, అనేక హింసలు జరిగినాయి, అనేక అవమానాలు జరిగినాయి. దీన్ని నిర్లక్ష్య పెట్టమాకండి. ఈ విషయంలో మీరు మనం అవేర్నెస్ తో ఉండాల్సిందే. ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ నేర్చుకోవాలి. మనం కాలక్షేపానికి వెళ్ళి కాలక్షేపంగా చర్చిలో మాట్లాడేసి వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులతోటి చర్చికనో, చర్చిలో పనిచేస్తున్న వాళ్ళకనో, చర్చిలు కడతాకనో, ఇంకా పెద్ద పెద్ద మందిరాలు కడతానో ఈ విధంగా చేసుకోవటానికి కాదు. ఆయన ఏం చెప్పాడు ఆజ్ఞ ప్రకారం మనం నడవటానికి. ఆయన ఆజ్ఞ ప్రకారం నడవనప్పుడు పెద్ద పెద్ద చర్చిలు ఎందుకు, చర్చిలో పని చేసేవాడు ఎందుకు, దేనికోసం పని, దేనికోసం చర్చిలు? నీకు ఈ సత్యాన్ని అనుసరించేవాడికి అంత పెద్ద చర్చిలు కూడా అవసరం లేదు. ఎంతమంది ఉంటారు ఈ విషయాలన్నీ ఆలకించేవారు? ఈ విధంగా చెబుతున్నటువంటి ఆయన లోక ఉపవాసం చేయమంటే ఎంతమంది చేయగలరు? ఇది క్రొత్త నిబంధన మార్గంలో వెళ్లే క్రైస్తవుల కొరకు. మనం ఎలా బ్రతుకుతామండి డబ్బులు లేకపోతే అని చెప్పి విశ్వాసాలు మనం అడగకూడదు. మీరు బతుకుతారా అంటే వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి తెలియదు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళు 10th క్లాస్ ఎల్కేజీలో ఉన్న పిల్లల్ని 10th క్లాస్ చదివిన వాళ్ళు చదువు చెప్తున్నప్పుడు మనకు చదువు అవసరమా అని అడిగాను. వాళ్ళకి అవసరం లేదంటారు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఆడుకోవచ్చు వాళ్ళకి. అరే మనకు చదువు అవసరం అని చెప్పడానికి టీచర్ ఉంది అక్కడ. మనకు చదువు అవసరమని, అలాగే యేసుక్రీస్తు మార్గమే మనకు అవసరం అని చెప్పడానికే సేవకులు ఉంది. కానీ నేడు సేవకుల పరిస్థితి అది లేదు. వారు ఎంతసేపటికి కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారు. ఇక్కడ చెప్పింది యేసుక్రీస్తు వారు. ఈయన మాట తప్పారంటే నిత్య నరకమే, అందులో ఇంకా క్వశ్చనే లేదని చెప్తుంది బైబిల్. ఆయన కట్టడలేంటి, ఆయన ఆజ్ఞలేంటో మనకు కంపల్సరీ తెలియాలి. ఇక్కడ చెబుతుంది ఉపవాసం వద్దు, శరీర ఉపవాసం కాదు. చదువుతున్నా వినండి ఒకసారి. అప్పుడు యోహాను శిష్యులు, మత్తయి సువార్త 9వ అధ్యాయం 14, 15, 16, 17 వచనాలు.